మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ప్రియ దైవజనమా, యేసయ్య నామము నిమిత్తము మనము సకల జనముల చేత ద్వేషింపబడతామని ఈ లోకములో ఉన్నప్పుడు యేసయ్య ఏనాడో చెప్పియున్నాడు. నిజముగా క్రీస్తును వెంబడించే బిడలమైతే మన కుటుంబములలో, మన ఇరుగు పొరుగు వారి మధ్య, మనము పనిచేయు స్థలములలో, దాదాపు ప్రతి చోట ఏదో ఒక సందర్భములో మనము ద్వేషింపబడుటను, విసర్జింపబడుటను రుచి చూడవలసి వస్తుంది. ఏ రీతిగా మనలను ద్వేషిస్తారు అని వాక్యపు వెలుగులో చూచినట్లయితే 38వ కీర్తన 19వ వచనం ప్రకారము నిర్హేతుకముగా ద్వేషిస్తారు. 41వ కీర్తన 7వ వచనం ప్రకారం మనలను ద్వేషించువారు గుసగుసలాడుచు మనలను నశింపచేయవలనని, మనకు కీడు చేయవలనని ఆలోచిస్తూ ఉంటారు. 44వ కీర్తన 10వ వచనం ప్రకారము ఇష్టము వచ్చినట్లు మనలను దోచుకొనుచు ద్వేషింపబడటం మనము గమనించవచ్చు. ప్రియ దైవజనమా, కానీ ఒక విషయము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులు మనలను క్రీస్తు నిమిత్తము ద్వేషించి, వెలివేసి, నిందించినప్పుడు మనము ధన్యులమని గ్రహించాలి. ఈ లోక సంబంధులము మనము కాదు కాబట్టి లోకము మనలను ద్వేషిస్తుంది. మనకంటే ముందుగా యేసయ్య ఈ లోకముచే ద్వేషింపబడ్డాడని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. అవును ప్రియ దైవజనమా, మేము ఇంత నీతిగా జీవిస్తూ ఉంటే, ఇంత యథార్థముగా జీవిస్తూ ఉంటే ఎందుకు ద్వేషింపబడుతున్నాము అని చింతించనవసరం లేదు. మనము ద్వేషింపబడతాము అని దేవుడు సెలవిచ్చి ఉన్న రీతిగా అందును బట్టి ఆశ్చర్యపడవలసిన అవసరమూ లేదు. మనము ద్వేషింపబడుతున్నాము అని న్యాయ పోరాటాలు చేయవలసిన అవసరము లేదు. చూడండి, ఆనాడు పేతురు మల్కు చెవిని తెగ నరికినప్పుడు యేసయ్య పేతురుతో, నీ కత్తి నీ ఒరలో పెట్టుము. ఇప్పుడు నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నా తండ్రి నా కొరకు పంపించలేడా? వేడుకుంటే ఇలాగు జరుగునను లేఖనము ఎలాగు నెరవేరుతుంది అని ప్రశ్నించడం గమనిస్తాము. అవును ప్రియ దైవజనమా, లేఖనము ప్రకారము మనము సకల జనుల చేత క్రీస్తు నామము నిమిత్తము ద్వేషింపబడతాము. కాబట్టి మనము దాని కొరకు తర్కములు, వాదములు, పోరాటములు చేయవలసిన అవసరము లేదు. అది మనము అనుభవించవలసిన వారమై ఉన్నాము అని గ్రహించాలి. కాకపోతే అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం గమనించినట్లయితే, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. అవును, ఎవరైతే మనలను ద్వేషిస్తూ ఉన్నారో వారికి మనము మేలు చేయబద్ధులమై ఉన్నాము. ప్రియ దైవజనమా, మనలను హింసించు వారి కొరకు ప్రార్థించబద్ధులమై ఉన్నాము. యేసయ్య మనకు చూపించిన మాదిరి అదే. ఆనాడు హతసాక్షి అయిన స్టెఫెను మనకు చూపించిన మాదిరి అదే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆవేశముతో ఆక్రోశిస్తూ ఆలోచిస్తూ ఉంటే ప్రభు ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. మనము ద్వేషింపబడుచున్నప్పుడు ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు. అందుకొరకు చింతించవలసిన అవసరము లేదు. లేఖనము అలాగు జరుగునని ఏనాడో తెలియజేసింది. కాబట్టి మనల్ని ద్వేషిస్తున్న వారి కొరకు, మనలను హింసిస్తున్న వారి కొరకు, మన శత్రువుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా దేవుని ఎదుట మనము కనపడాలి. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా,
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. ఎవరైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి నాయనా దిగులు చెందుతూ ఆక్రోశిస్తూ ఆవేదనతో ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నారో అటు ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడండి. ఇటువంటి అనుభవముల గుండా నీ నామమును వెంబడించే బిడ్డలు వెళ్ళవలసిన వారై ఉన్నారని లేఖనములు సెలవిస్తూ ఉండగా తండ్రి, మమ్మల్ని ద్వేషించు వారి నిమిత్తము ప్రభువా ప్రార్థించే బిడ్డలముగా, వారి యొక్క మేలును కాంక్షించే బిడ్డలుగా మేముండునట్లు ఆత్మీయంగా మీ వలె మేము ఎదిగే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను 25 మనుషులను దర్శనములో చూచిన ప్రవక్త ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.